భారతదేశంలో మనకి సంప్రదాయాలు ఉంటాయి. అమ్మా దయచేసి నా మాట గురించి మీరు నాకు కూర్చుంటే మాట్లాడగలను. మీరు మాట్లాడి నేను మాట్లాడలేదు లేదు. మీరు ఎంతకేం మాట్లాడుకోరు దేవుని మహాకృప వల్ల మీరు అందరూ కూడా పరిశుద్ధ తీర సమాధి కదా. అంటే మొదటిగా మనం క్రీస్తుని ఆరాధించేవారు, క్రీస్తు ప్రజలు మనం. రెండవదిగా మనం భారతీయులు, వేరు ఇండియన్స్, భారతీయులు. భారతదేశంలో అనేక సాంప్రదాయాలు మనకు ఉంటాయి, పవిత్రమైన సాంప్రదాయాలు పెద్ద ఏర్పరిచినవి కూడా. అంటే దానికి మొక్కలు చేయమని చెప్పట్లేదు. కొన్ని కుటుంబంలో, గ్రామంలో, సంఘాల్లో ఐక్యత సమాధానం కలిగేది. పద్ధతి వివాహ వ్యవస్థ చాలా ఘనమైంది. వివాహ రీతిలో ఘనమైంది వ్యవస్థ. ఇదే సంప్రదాయాలు ఉంటాయి. వివాహము అనే పదానికి అందులో దైవజనుడు నిర్ణయించిన వాటి వి అంటే విడివిడిగా ఉన్న, వా అంటే వారిని, హా అంటే అత్తుకుని చేసేట్లు, మూ అంటే ముడివేసేది, మూడుముళ్ళ బంధం. అదే మంగళసూత్ర దానం అనుకుంటుంది. కొంతమందికి ఉన్నది బేబీ పట్టుకుంటారు, ముందు పెట్టుకుంటారు. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో చేసేదే ఒక బాప్తిస్మైన వివాహమైన ఇదారా ఈ పరిశుద్ధ వివాహం చేసిన ఘనమైందంటే పరిశుద్ధమైన కార్యక్రమం. అసలు ఈ వాక్య ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు తెలియదు, కానీ కొన్ని వాక్యాలు చదివించాలి. పాత నిబంధనల 120 కీర్తన చదివించాలి. ఆ తర్వాత ఎపిసి రాష్ట్రపతికి 5వ అధ్యాయం చదివించాలి. ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యం. సిఎస్ఐ ఉదర సంఘాలు ఒక క్రమం ఉంటుంది. అదే కాక ఏపీసీ రాష్ట్ర 5వ పత్రిక మీకు చేతులండి. 5వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు, ఈ హేతువు చేత, ఈ హేతువు గురించి చదువు కానీ, ఈ హేతువు చేత వివాహానంతరము పురుషుడు తండ్రిని విడిచి భార్యను హత్తుకును, వారి ఇరువురు ఏక శరీరులై ఉందరు. ఇది ఒక మర్మం. ఎంత చూడండి, అబ్బాయిలు కల్పించిన తండ్రిని విడిచి, అంటే విడిచి అది తోసేసరికి కాదండి అర్థం. విడిచి భార్యను హత్తుకుంటాడు. ఆవిడ దేవుడో తెలియదు. ఇప్పుడు అమ్మకం చూసిన కొంతమంది భార్య అయితే బంధువులు పండి పక్కనే కొన్ని సంబంధాలు, ఎక్కడో సంబంధం, ఎక్కడో ఢిల్లీలో ఉంటారు, ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడో అమలాపురంలో ఉంటారు ఈ సంబంధం, ఎక్కడో పెప్పర్ గ్రామంలో ఉంటారు ఈ సంబంధం. దేవుడు ఏర్పడుతుంది. ఆ ఎముక ఎక్కడ ఉందో దేవుడు ఏర్పడుతుంది. అదేనా అది బంధం. అది ఏకసారి అయిపోతారంటారు. ఇది ఎలా ఉంటుంది అనిపించారా? నేను చెప్తాను యథార్థంగా సంఘంలో చెప్తున్నా మాట ఏంటంటే, ఎప్పుడు 9 కుటుంబం దేవుడు ఉన్నాడని చెప్పి అంగళాన్ని ప్రార్థించాం. బైబిల్ పెట్టి చెప్తున్నాం. ఎంతకాలం భూమి అంటే మనకు తెలియదు. బయటికి వెళ్ళి వచ్చి చూసుకునే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు పిల్లలు, ఆ సంతోషం వేరు, ఆ సహవాసం వేరు. హల్లెలూయా. అవకాశం ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు. కొంతమంది సాధులు లేక ఫ్యామిలీ స్టేటస్ మెయింటైన్ చేయాలి తీసుకురాను. అవకాశం ప్రతి ఒక్కరు భార్య భర్తలకి అయితే కలిసి జీవించాలంటే సాత్మే జియేగా సాత్మే మరేగా అన్నాడు హిందీలో. అలా ఉన్న గురించి కదా వీళ్ళ నేను అనారోగ్యం అయిపోయినా భార్య కన్నీళ్ళతో రోదంతో ఆ పరిచయం లేకపోతే ఏక శరీరం కాబట్టి ఒకరికొకరితో తట్టుకోలేరు. హల్లెలూయా. భర్తకి చూడండి, కొన్ని సందర్భంలో భర్త ఎంత దుర్మార్గుడైనా ఎవరన్నా భర్తను మాట్లాడి భార్య తట్టుకోలేదు. అక్కడ కూడా గురించి దీని మహాకృపలు మనకి తెలిస్తే కూడా మన అంత కూడా దుర్మార్గులు ఎవరు ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆ హేతువు చేత ఇప్పుడు చదవండమ్మా. అమ్మా హత్తుకును వారిద్దరిని ఏక శరీరం మగుదురు. ఈ మర్మంకి 22 నుంచి చదవమ్మా. అదే 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 ప్రియులారా, మీరు ప్రభువునకు వలె ఎవరికి చెప్తున్న మాటలు, భార్యకి భర్తకి చెప్తున్న మాటలు, మీ సొంత పురుషునికి లోబడి ఉండి క్రీస్తు సంఘముకు శిరసయ్యేలాగున. క్రీస్తు దేనికి సంఘం శిరస్సు అండి? సంఘానికి. ఇదంతా కూడా క్రీస్తు శరీరం. సంఘం ఇది సంఘము, క్రీస్తు యొక్క శరీరము. ఆయన శిరస్సు. పురుషుడు తన భార్యకి. చాలామంది రాలేదు ఈ వాక్యం. ఎలా అంటే బాణంలో హృదయం దూసిపోద్దండి. భర్తని హింసించే భార్యనే, భార్యని హింసించే భర్త అయినా ఈ వాక్యం చదువుతుంటే మారవలసిందే. బైబిల్ అది ఎటువంటి మారుతుందండి. సావాసంలో నిలబడాలంటే అందుకే నేను సావాసంలో నిలిచి చూడండి, మీకు బ్రతుకులు మారిపోతాయి. బ్రతుకులు మారిపోవడం అంటే పరలోక వైభవం దేవుడు నాకు ఇస్తాడు. అది బ్రతుకులు మారటం అంటే. చదమ్మా.
అమ్మా, క్రీస్తు శరీరములకు అంటే సంఘము క్రీస్తు శరీరం, అందరూ అవయవాలు. సంఘానికి క్రీస్తు రక్షకుడే ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ ఆగమ్మా. చాలామంది తల్లి అనారోగ్యంగా ఉంటే, తండ్రి అనారోగ్యంగా ఉంటే కొంత ధనాన్ని పంపాలంటే భార్యను అడిగి పంపాలంటారు. విధారా నేను చాలా చూసాను కదా. ఎందుకంటే నేను సావాసంలోనే గడిపాను, చిన్నప్పటి నుంచి సమాజంలో కూడా గడిపాను. దానికి భార్య పర్మిషన్ కావాలి కదా. జన్మించిన తల్లిదండ్రులకి వాళ్ళ అనారోగ్య స్థితులు ఏమంటే వాళ్ళని పోషించినందుకు, వాళ్ళ హాస్పిటల్లో పెట్టడానికి భార్య పర్మిషన్ కావాలి. దానికి అంటే భార్య పర్మిషన్ కావాలంటే భార్య ఎంత దుర్మార్గంలో మీరు ఆలోచించండి. అంతే కదా. ఆవిడ తల్లిపోతుంది ముందు అత్తమామలు సొంత తల్లిలో చూసుకుంటుంది. అదే క్రైస్తవ స్త్రీ అత్తమామలు కూడా తల్లిలో చూసుకుంటుంది. అది దేవుడు చెప్తున్న మాట. అది ఆవిడ తల్లిపోతుంది. ఏమన్నా అర్జెంట్గా పంపిణంటది, లేకపోతే అత్తమామలు తీసుకొచ్చాడు మనం మన దగ్గర ఉంటారు, మనం చూసుకుందాం అంటది. ఎందుకంటే వివాహం అనే విషయంలో ఘనమైనది, పరిశుద్ధ వివాహం, పరిశుద్ధ బంధం ఇది. మన ఇద్దరు ఏకసరిగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏం జరిగినా వీళ్ళ తల్లిదండ్రులకి ఏం జరిగినా ఇద్దరు కలిసి చేయాలి. అందులో భార్య ప్రోత్సాహం ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. చదవమ్మా. పురుషులారా, ఇక్కడ పురుషులు కూడా చెప్తున్నాడు. లోపడి ఉన్న మనకి తిరిగి చెప్పాడు. సంఘము క్రీస్తులకు లోపడినట్లుగా భార్య భర్తకు లోపడమని చెప్పాడు. పురుషులుగా ఏం చెప్తున్నాడు? భార్యని ప్రేమించుడి. ప్రేమించుడు ఏంటి? పట్టుకొచ్చి బంగారం పెట్టేసి పట్టు చేరుకోవాలి ప్రేమించుడేనా? కష్టమందును సుఖమందును వ్యాధి అందును ఇరుకులోను ఇబ్బందుల్లోనూ శోధంలోను వేదంలోను అనిత్యము హత్తుకుని జీవించాలను. హత్తుకుని జీవించే అక్కడ చెప్పింది. ఏక శరీరం అంటే ఏంటి? విడిచిపెట్టి జీవించమనా? కలిసి ఉండి మన హల్లెలూయా. అందుకే మాదికి ప్రపంచం తీసుకొచ్చాను అర్జెంట్గా అన్నాను నేను. అంటే మేము కుటుంబంతో మేము గొప్పవాళ్ళని మీకు చెప్పలేస్తామా? కుటుంబంతో మేము దేవుడి మహాభాగ్యం ఇది. ఆ భాగ్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అమ్మా మహిమగల సంఘము. హల్లెలూయా. మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించాడు. ఈ హేతువు చేత అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యను ఏక శరీరం ఏంటి? ఇద్దరు ఏకమైనట్టు. మరి తనకు కష్టం కలిగినా మనకు కష్టం కలిగినా, తనకు వ్యాధి వచ్చినా మనకు వ్యాధి వచ్చినా పరిచయం చేసుకోవాలి కదా మీరు. ఎవరు ఇచ్చేస్తారు పరిచయం? ఆ పరిచయం ఎవరు చేయగలరు కదా? నేను మన పక్క మీద ఉన్నప్పుడు, మన పడుపు మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య ఎవరు చేయగలరు? చదవమ్మా. చదవమ్మా. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరం ద్వేషించుకొని ఎవడు లేడు కానీ. హల్లెలూయా. మనం క్రీస్తు శరీరపు అవయవములై ఉన్నాము కనుక. హల్లెలూయా. ఎవరు పోషించారు సంఘాన్ని? మనల్ని ఎవరు పోషించారు? ఇప్పుడు మనకు ఉద్యోగులు ఎవరు ఇచ్చారు? ప్రభు. మనకి భార్యను ఎవరు ఇచ్చారు? ప్రభు. మనకి పిల్లలు ఎవరు ఇచ్చారు? మనకి ఆస్తిపాస్తులు ఎవరు ఇచ్చారు? మరి ఏంటి? మరి నేను ఇల్లు కట్టాను, నేను 3 అంతస్తులు వేసాను. నేను ఈ మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. మనం కనిపెట్టుకుంటూ అంటే ఇప్పుడు కదా క్రైస్తవులకు రాగా చేయొచ్చా? ఎంత తప్పు! దేవునామాన్ని దూషించారు కదా మాటలో. తిరిగి కదా
దేవుని కృప వల్ల ఒక ఇల్లు కట్టుకున్నానండి. క్రైస్తవులు మాట్లాడుకుంటే పిల్లలు ఎదురు ఆగి క్రైస్తవులు ఇలా ఉంటారా? ఒక సందర్భం చెప్పనా, మా అన్నగారి పిల్లల్ని తీసుకొచ్చి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను గొప్పవాడిని కాదు, కానీ మా అన్నగారి కుమార్తె ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి విష్ణు నుంచి వెళ్ళన్నారు. ఈ పరిచయం చూసి ఆగిపోయారు. సంఘంలో పరిచయలు అద్భుతంగా వాడబడ్డారు. అద్భుతంగా తమ్ముడు దేవుడి కూడా అద్భుతంగా వాడబడ్డారు. దేన మహిమ కలిగా ఎయిర్పోర్ట్కి రమ్మన్నాను, వచ్చారు. ఈ లోపల ఒక సహోదరుడు కలిశాడు అక్కడ పిఆర్ఓ కౌంటర్లో, మెయిన్ కౌంటర్లో. ఆయనకి ఫోన్ వచ్చింది, తనకు ఫోన్ వచ్చి మాట్లాడుకున్నాడు. ఈ లోపల మా పిల్లలతో ఫోన్లో మాట్లాడదాం, ఇంకా రాలేదంటే అని చెప్పి. మీ తెలుగువారు అన్నానండి. అవునన్నాను. అదేంటి దేవుని స్తోత్రం అన్నాను. నాకు ఎలా తెలిసిందని క్రైస్తవుడు అని చెప్పేసి నాకు దేవుని స్తోత్రం అండి, నేను ఇప్పుడు క్రిస్టియన్ అండి. ఇలా ఎంతమంది చెప్తున్నారు, చెప్పుకొని సిగ్గుపడుతున్న రోజుల్లో ఉన్నాయి. నేను కూడా క్రిస్టియన్ అండి. జస్ట్ ఒక టెంపరీగా మా ఏజెన్సీకి పంపింది, ఒక 3 నెలలు ఉంటాను. ఇందులో నేను అన్నమాట అంటే, మీరు ఎక్కడ ఉంటారా, మీకు అవకాశం ఏంటంటే మీరు నా దగ్గర ఉండండి, మీకు ఆ వెసులుబాటు లేకపోతే నా దగ్గర ఉండవు ప్రాబ్లం అని. అలాగా మన మాటలు బట్టి ఎదడవాడు మా పిల్లలు చెప్తాను. వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, చిన్న ఏంటి మాకు జాబ్ ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అమ్మ దేవుని కృప, అమ్మ ప్రార్థన చేస్తున్నాం కదమ్మా. ఈ కాన్వర్సేషన్ కూడా ఆయన విన్నాడు. ఈయన ఆయన క్రైస్తవని చెప్పాడు. హల్లెలూయా. మనం ఎక్కడ నిలబడిన వీళ్ళు క్రైస్తవం మన మొత్తం చూసి చెప్పద్దు. మన క్రియలు ఉండాలి, మన క్రియలు ఉండాలి, చెప్పాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సంఘంలో పిల్లలకు బుద్ధి చెప్పాలి, స్త్రీలకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, పెద్దోళ్ళకి పెద్ద చిన్న లేదు. కాపురం అంటే ఏంటి? సంఘానికి తండ్రి. కాపురం చెప్తున్నాడు, మీరు దాన్ని అర్థం చేసుకుని హృదయ వేదన అర్థం చేసుకుని దాని దగ్గర మీరు జీవిస్తే మీకు ఆశీర్వాదకరం పిల్లరా సంఘంలో. హల్లెలూయా. కృష్ణనామానికి మహిమ, దేవుని మహిమ కలుగును గాక. అదేవిధంగా పిల్లరా ముందుకు 10-15 నిమిషాలు ముగిస్తాను, చాలా సమయం కంటే. ఈరోజు మనం ధ్యానాంశం ఏంటంటే యాక్చువల్లీ ఇది ఉప్పు కథ చెప్పాను, వాహం గురించి, బంధం గురించి, పరిశుద్ధ బంధం. అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచన భాగంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడే వారికి మేలు కలుగుడికై సమస్తములు సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన, ఆయన సంకల్పం చెప్పిన అందరూ పిలవబడ్డామా, లేకపోతే మన యాక్సిడెంట్కి మనం వచ్చేసాం అక్కడికి. ఆయన సంకల్పం చెప్పిన, జగత్తి పునాదికి వేయక ముందే ఆయన సంకల్పం చెప్పిన మనందరినీ పూజారం నడిపించి మీరందరూ రాకముందు దేవుని మహాకృప సంఘాన్ని ఏర్పరిచి సంఘం మనందరూ ఐక్యపరిచి ఇదేనా ఆయన సంకల్పము మనం ఉన్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఈ విషయంలో చెప్పాలంటే తమ్ముడికి సమస్తము సమకూడి జరిగాయి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో అన్నారా నా కళ్ళ ముందు. ఏ స్థితిలో దేవుడు ఏ స్థితిలో పెట్టాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఈరోజు నువ్వు కంపెనీకి ఓనరే కాదు, వాక్యం బోధించడంలో దిట్ట, అనేక సంఘాల్లో పరిచయం చేయడంలో దేవుని పరిచయం చేస్తాం. అంటే దేవుని ప్రేమించాలి కదరా. దేవుని ప్రేమించడం పుట్టినే చెప్పుకుంటే అయిపోదు. దేవుని ప్రేమింటే మీ హృదయం ఎప్పుడు కూడా తహతకలాడిపోతుంది. నేను సావాసం ఎప్పుడు నిలిచి ఉండాలి, దేవుడి సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండాలి. అసలు ఆకలి దెబ్బలు ఉండవాలని మీకు తెలియదేమో, నిద్రలో అనిపించదు, అనుభవించాలా మేము. అలా జీవించి చెప్తున్నాను మీకు. నేను పరిశుద్ధ గ్రంథం పెట్టుకుని చేతితో పట్టుకుని పరిస్థితి చెప్తాను. ఎప్పుడు కూడా సహవాసం ఉండి వెళ్ళిపోవాలి. మన సాగదు, కాళ్ళు ఆగవు. కారు లేదా ట్యాక్సీ ఎక్కి నడు. దేని గురించి ఆలోచించు మనం. ఆయన సంకల్పం చెప్పి మనం పిలిచాను పిల్లలు. ఆ సంకల్పం చెప్పి మనం పిలిచాం కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. నీతి మంతులు అని చెప్పుకుంటే సరిపోదు. ఆయన బాప్తిస కార్యక్రమం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మతో మనకడికి మన నీతి మంతులుగా తీర్చిదిద్దాడు, సంఘంలో చేర్చాడు మనం. హల్లెలూయా. ఈ ఉదాహరణ చెప్పాలంటే తమ్ముడి జీవితంలో ఆయన సంకల్పంలో పిలువబడ్డాడు తప్ప. కాబట్టి మేలు కలిగి సమస్తము సమకూడి ఆ తమ్ముడి కుటుంబం దేవుడు జరిపించాడు. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మహాజ్ఞానం ఇచ్చాడు. అనేక సంఘాలు నాకు ఫోన్ చేసి దేవుడి గారిని పంపండి అంటారు. అనేక సంఘాలు నాకు ఫోన్ చేసి మీరు ఎలాగ బాబు దేవుడి గారిని పంపున్నారు. వాళ్ళు పిలవాలి, మనవాడు పెట్టాడు, వాళ్ళు పిలవమని చెప్పేసి వాళ్ళు పిలవాలి మనల్ని. ఒకసారి సంఘంలోకి వెళ్ళి వాక్యం బోధించండి, ఆ హృదయం నాటపడిందంటే 10 మంది పిలుస్తారు. వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. హల్లెలూయా. ఇది పొగట్టు కాదు యథార్థంగా
జరుగుతున్న సంఘటనలు. యూఏఈలో ప్రతి సంఘం కూడా దీని మహాకృపలు ప్రేమింతారు పూజారి తెలుగు క్రైస్త సంఘం. అందుకే చెప్తాను పూజారి తెలుగు క్రైస్త సంఘం యూఏఈలో సంఘాలకి తన మానిక అని చెప్తాను ఇప్పుడు కూడా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మన ఎంత దృష్టిమంతులు పిల్లలు, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి 128 కీర్తన. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడే వారికి నీళ్లు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించేవారు అంటే యెహోవాయందు భయభక్తులు గలవారు. దేవుని ప్రేమింతే ఆయన భయభక్తులు కలిగి మనం జీవిస్తాం. అవును ప్రియరా? హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితము అనుభవించు. హల్లెలూయా. నిశ్చయముగా అదేంటి అనలేదు, నీ చేతిలో కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ పానీయం ఫలించు ద్రాక్షవల్లి. హల్లెలూయా. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మీరేంటన్నది, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష ఉంటుంది. నీ భోజన బలం చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశ్రయించబడును. హల్లెలూయా. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని భయభక్తులు కలిగి త్రోవల్లో నడిచాడు కాబట్టి ఈ రోజునే దేవజన పదాన్ని డేవిడ్ గారు ఇవన్నీ సమృద్ధిగా లోకిట భార్య ఫలించి ద్రాక్షపడే ఉంది. భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వాళ్ళు ఉన్నారు. నేను కోరుకునేదంటే భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల పిల్లలు పరిశుద్ధ మందిరంలో మందిర ఆవరణలో ఒలివ మొక్కలుగా నాటపడాలి. విద్యగా ఉంటుంది. దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, సహవాసాలను ప్రేమించడం. హల్లెలూయా. కొన్ని విసర్జించాలి దేవుని విషయంలో, కొన్ని విసర్జించాలి కదా. ఓకే, అనారోగ్యం ఉండి లేవలే స్థితిలో ఉన్నదా దేవుడు. హల్లెలూయా. భూమి దట్టు చుట్టూ ఒలివ మొక్కలు ఉన్న పిల్లలు దేవుని మందిర ఆవరణలో దేవుని సంఘంలో ఒలివ మొక్కల మీద నాటబడి దినదినము అభివృద్ధి చెంది రాబోయే దినాల్లో ఉన్నతమైన శిఖరాలు ద్రోహిస్తారు, అద్రోహించి తీరుతారు. హల్లెలూయా. దేవుడు అటువంటి కృపలో పిల్లలను భద్రపడతాడు. వారి పిల్లలే కాదు, సంఘ పిల్లలందరూ కూడా దేవుని మహిమకరం కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ కృతజ్ఞత కూడిక మన వాళ్ళని ఏర్పరిచిందంటే ఇది చాలా గొప్పది తినాలి. ఒక కూడికి ఏర్పరచుకుని ప్రియమైన వారికి పరిశుద్ధ వాక్యాన్ని అందించిన వారికి చాలా ఘనమైన కార్యక్రమం. ఇక వివాహ వార్షికోత్సవమైనా, జన్మదిన కార్యక్రమాలైనా, జ్ఞాపకార్థ కూడికలైనా కేవలం మనం దేవుని మహిమపరచుకుని వాక్యం ప్రచురమవుతుంది కదా. వాక్యం ప్రచురమైన హృదయాల్లో నాటపడతారు. ఆ నాటపడేది ఫలిస్తారు. హల్లెలూయా. ఇది కృతజ్ఞతాభావంతో దేవుని మహిమ కలుగును గాక. నా ప్రాణమా యెహోవా 180 సంకేతంలో తీర్థండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అమ్మా నా అంతరంగ సమస్తమా యెహోవాను సన్నిధించుము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుకుంటుంది. మొదటిది నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. రెండవది నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని. మరి ఎంతమంది ఆయన చేసిన ఉపకారాలకి ఈ కృతజ్ఞతా కూడికలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకాలు పూజ పెట్టుకున్నారు. జన్మదినం చేసుకుంటే జ్ఞాపకాలు చేసుకుని దీనికి మనం హెచ్చింతే మనం ధనం వృధా కాదు కదా, రెట్టింపు ఆశీర్వాదం పెడతాడు. హల్లెలూయా. ఇటువంటి పరిశుద్ధ కార్యక్రమాలకి, పవిత్ర కార్యక్రమాలకి దేవుడు చేసిన మీరు స్మరించుకుంటూ ఈ కృతజ్ఞతా కూడికలైనా, వివాహ వార్షిక కృతజ్ఞతా కూడికైనా, జన్మదిన మహోత్సవ కృతజ్ఞతా కూడికైనా, మన తల్లిదండ్రులను జ్ఞాపకార్థమైనా దీనివల్ల మనం ఎంత ధనాన్ని హెచ్చించినా అది వృధా కాదు. అది చిల్లు సంచులు చేసింది కాదు. అది పరలోక రాజ్యంలో దాచుకున్న నిధది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అదే పేరుగా కీర్తన 103:4 అమ్మ ఆ పై వచ్చిన చదవద్దు, కింద వచ్చి చెప్తున్నాను. కింద వచ్చి చదవని చెప్తున్నానమ్మా. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. కరుణా కటాక్షములు మీకు విశేషంగా
కరుణా కటాక్షములు మీకు కిరీటముగా దేవుడు ఉంచుచున్నాడు. 65 కీర్తనలో 11 అధ్యాయంలో 65 కీర్తన 65 కీర్తనలో 11 భాగంలో సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ ఆడాసారము వర్ధిల్లుతున్న సంవత్సరము దయా కిరీటము ధరింపజేసి దంపతుల ఇరువురికి వాళ్ళ పిల్లలకి ధరింపజేసి ఉన్నావు. నీ జాడ సారము వెదజల్లుతుంది. అది జాడ సారము పరిశుద్ధ వాక్యం దయచేయడం ద్వారా ఈరోజున యుఏలో వెదజల్లుతుంది కదా. హల్లెలూయా. జాడ అది సారవంతమైన వాక్యం చెప్తే హృదయం కదలాలి, హృదయంలో నాటపడాలి, ఫలించాలి. ఆ జాడల సారం దయా కిరీటాన్ని ధరింపజేశాడు కాబట్టి దంపతులకు ఇచ్చిన సంతానానికి దేవుడి వాక్యం మన హృదయం నుంచి దేవుడిని ప్రేమించే వారికి ఆయన దయా సంకల్పము చెప్పిన సమస్తము సమకూడి జరిగినట్లుగా సమస్తము ఆస్తిపాస్తులు వాక్య ధ్యానము అనేక సంఘాల పరిచయం చేయడం. స్వదేశం వెళ్తే అక్కడ సంఘంలో మహాసభలు ఏర్పడితే మహాసభలు నిలబడి మాట్లాడటం. వయసుతో నిమిత్తం లేదు కదా. దేవుడు ఎన్నుకుంటే ఆయన ఏర్పరచుకుంటే వయసుతో నిమిత్తం లేదు. దయించి కాపర్లు మీద ఒక తండ్రిలా విశ్వాసులు కాపర్ని ఒక తండ్రిలా చూడండి. మీకు ఆశీర్వాదకరం. నేను కూడా మిమ్మల్ని పిల్లలా చూడాలి. స్వార్థం ఉండకూడదు. అది వేడి మావాడు, ఈ మావాడు, మా ప్రాంతవాడు, ఆ ప్రాంతవాడు, ఈ ప్రాంతవాడు, మా కులపోడు, ఈ స్వార్థ సంఘంలో ఉండకూడదు. అలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం దౌర్భాగ్య స్థితి అది ఉండకూడదు. అలా మనందరూ ఒక కుటుంబం, క్రీస్తులు ఏర్పడి మన కుటుంబం దిగారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక, దేవుని మహిమ కలుగు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే సామెత గ్రంథంలో మంచి మాటలు మీకు తెలిసిన మాటలే. 9వ అధ్యాయం 11వ భాగంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించే సంవత్సరములు అధికములగును. నా వలన ఎవరన్నా దేవుని వలన మనకి దీర్ఘాయువు కలుగుతుంది. మనం జీవించి సంవత్సరములు ఎప్పుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడే వారికి సమస్తము సమకూడి జరిగితే అంటే ఆయన వల్ల మనకి దీర్ఘాయువు కలుగుతుంది. మన జీవిత సంవత్సరాలు అధికమైతే ఆ 10 వచ్చి మాకు 10 వచ్చి మాకు చెప్పమ్మా 10 యెహోవాయందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలం. యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే పిల్లరా నువ్వేమీ పద్ధతి డిక్షనరీ చదవక్కర్లేదు, అదే పిహెచ్డీ చేయక్కర్లేదు. హల్లెలూయా. గంట ఏమడిగా దేవజనుల పాస్ గారు సాధ్య సంఘంలో 25 సంవత్సరాలు చేసి ఇంకా బతుకున్నాడు. 96 సంవత్సరాలు అవుతాయండి. హల్లెలూయా. వారి కుమారుడు సొలొమోను రాజు ఇప్పుడు ఉపకాపరి అక్కడ ఏం చదువుకున్నాడు? 5 తర్వాత ఏలు ముద్ర అమూల్యమైన జ్ఞానం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంకు మూలం. హల్లెలూయా. జ్ఞానం తర్వాతమా పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. వివేచన ఆలోచించడానికి పరిశుద్ధ దేవుని గురించి మనం తెలివి ఉందనుకో. అంటే ఆయన మనం ఎరిగి ఉండాలి. 97 కీర్తనలో అతను నన్ను ప్రేమించి అతను తప్పించను, అతను నా నామం ఎరిగిన వాడిగా అతన్ని గణపరిచేసాను. హల్లెలూయా. ఎరుగుంటే పరిశుద్ధ దేవుని గురించి తెలిసి ఉంటే వివేచనకు ఆధారము. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమించి వారులారా 97వ కీర్తనలో తీగమ్మ 10వ వచనం కూడా చెడుతనమును అసహించుకున్నాడు దేవుని ప్రేమించేవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతడు నన్ను ప్రేమించును గాక అతను నన్ను తప్పించదును, అతడు నా మేలు అతని గర్భచ్చదును, అతడు నాకు మొరపెట్టక అతనికి ఉత్తరమిచ్చదును, శ్రమలు అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపడతాను, నా రక్షణ అతను చూపిస్తాను. హల్లెలూయా. రక్షణ పొందిన మనం దీర్ఘాయుష్మంతులమే. భూమి మీద ఆయన రక్షణ ప్రకటించేవారు ఉన్నారు. తొమ్మిది ప్రకటిస్తున్నాడు. దేవుని ప్రేమించేవారు దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడే వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూడి తప్పకుండా జరిగితే ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. మనం మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ప్రేమిస్తే చెడుని విస్తరించాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన భయభక్తులు కలిగి జీవించి 188 కీర్తనలో ఆయన త్రోవలు ఇప్పుడు చదివింది మా చదివింది కదా, ఆయన త్రోవల్లో మనం నడిస్తే పిల్లలు మన లోకిట మన భార్య ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది. మన భోజన బడుల చుట్టూ మన పిల్లలు ఒలివి మొక్కల్లో ఉంటారు, సంఘంలో ఒలివి మొక్కలు నాడబడి పెరిగి తెలిపారు దేవుని భయభక్తులు. ఉజ్వల భవిష్యత్తులో పిల్లలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తారు.
దైవజనుడికి ఉన్న పేరు అంతకంటే పిల్లలు సంపాదించాలి. అది నేను కోరుకునేది. ఒక సేవకుడిగా, తోటి సేవకుడిగా తమ్ముడు అనే పిలిచే నేను కోరుకుంది దైవజనుడు దేవుడి గారి కంటే వారికి ఇచ్చిన సంతానం, కుమార్తె కుమారుడు ఇంకా ఎక్కువ పేరు ప్రతిష్ట సంపాదించాలి. దీర్ఘాయుష్మంతులే భూమి మీద సుఖ జీవితం జీవిస్తూ ప్రభు యందు సంతోషిస్తూ వారితో పాటు వారి పిల్లలు సంఘంలో ఒలివ మొక్కల మీద పచ్చగా ఎదుగుతూ వారు జీవించాలని, అన్నిటి ముందు దేవుని యొక్క కృపా సమాధానం వారికి తోడుండాలని, వారికే కాదు తోడు వచ్చిన మీ అందరూ కూడా దేవుని యొక్క కృపా సమాధానం తోడుండాలని మనం అందరూ కూడా ఆయన ప్రేమించేవారు. మనం ఆయన ప్రేమించి ఆయన రక్షణగా అంగీకరించి బాప్తిస్మ సంఘంలో చేర్చబడ్డాం. విశ్వాసులైన మేమైనా పిల్లలు అయితే మనకి మేలు కలిగితే ఆయన సమస్తము సమకూడి జరిపిస్తాడు. ఇక్కడ ఎప్పుడు నిజంగా యథార్థంగా ఆయన ప్రేమించేవారు ఉన్నారు, యథార్థంగా ఆయన భయభక్తులు కలిగి ఉండేవారు, యథార్థంగా ఆయన త్రోవల్లో నడిచేవారు ఉన్నారు కదా. అలా నడిస్తే ఈ మేలన్నీ సమకూడి మనకి జరుగుతాయి కదా. అరే అటువంటి కుటుంబంలో వారి కుటుంబాన్ని ఇప్పటికే దేవుడు దీవించండి, ఇంకా బహువిస్తారంగా దీవించాలండి. ఇప్పుడు వచ్చి మీ అందరికీ కూడా అటువంటి కృపా సమాధానము జీవన దేవుడు కలగజేయాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమదాసిన తండ్రి, సర్వస్థిగాధారకర్త, సర్వోన్నతుడ, ఈ బంగారు పాదపదం చెల్లిస్తున్నాను తండ్రి. అల్పున్న అభాగ్యం తండ్రి ప్రభా, జ్ఞానం లేని నన్ను నిలబెట్టుకుని తండ్రి ప్రభా, కొన్ని తండ్రి ప్రభా ప్రాముఖ్యమైన మాటలు తండ్రి ప్రభా, వివాహ బంధము తండ్రి ప్రభా, దంపతులు ఎలా ఉండాలని చెప్పి సంఘం సాదృశ్యంగా చూపించవు తండ్రి ప్రభా. ఇవి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించే పిలువ వారికి సమస్తము సమకూడి జరుగుతుందని చెప్తున్నారు. మేందరూ తండ్రి ప్రభా కూడి వచ్చిన ప్రియులు తండ్రి ప్రభా, కీడులో ఉన్నారా, వేదనలో ఉన్నారా, శోధనలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నా కూడా తండ్రి సమస్తము సమకూడి తండ్రి విడిపించి తండ్రి ప్రభా ఉజ్వల భవిష్యత్తు ఉన్నతమైన స్థితిని దయచేయమని ప్రార్థిస్తాను. ఇరుగు ఇబ్బందులు ఉన్నారు తండ్రి విడిపించదండి ప్రభా, అనారోగ్యం స్వస్థపరచమని ప్రార్థిస్తాను. విశేషంగా తండ్రి ప్రభా నేను ప్రేమించి తండ్రి ప్రభా నీ ఎందుకు భయభక్తులతో జీవిస్తున్న ఈ కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకో తండ్రి ఉన్నతంగా ఈ కుటుంబాన్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారుడు తండ్రి ప్రభా దేవుడిగా చేస్తున్న పరిచయం ఇంకా వర్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తుంది. గత కాలంలో కుమారుడు హస్తంలో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా రోధించి ప్రార్థించావు తండ్రి ప్రభా, నువ్వు స్వస్థపరిచావు తండ్రి ప్రభా. వారి కుటుంబం మా మధ్య ఉన్నారని తండ్రి ప్రభా హృదయపూర్వకంగా తండ్రి ప్రభా పరిశుద్ధ దేవుడు